తూర్పున ఉదయించే సూర్యకిరణాలను మేల్కొన్నట్టే అరుణోదయ సాంస్కృతిక సమైక్య అనగారిన ప్రజల జీవితాల్లో చైతన్య కిరణాలై వెలుగులు నింపుతుంది. పేద ప్రజల ఆర్తనాదాలను తన గొంతులో పాటలుగా మలుచుకొని వారి బాధలను సమాజానికి వినిపిస్తుంది. అందులో నుండే కామ్రేడ్ అరుణోదయ నాగన్న ఉద్భవించాడు. ఈ చరిత్రలో నాగన్న మట్టిలో మొలిసిన ఒక గరికపోస, రాజ్యాన్ని ప్రశ్నించిన ఓ అగ్నిజ్వాల. 2వ తరగతి పుస్తకం మూసిన ప్రజల చరిత్రను చదివి విశ్వవిద్యాలయం అంతా ఎదిగాడు. గీత కార్మికుడిగా చేతి గాయాల తడి ఆరని చెమట బిందువులు దళిత బహుజన కన్నీటి చరిత్ర. ఆయన చేతిలో తుపాకీ లేదు గాని తన గొంతే గర్జించే ఒక గన్ను, ప్రతి పదం ఒక బుల్లెట్, ఆయన ప్రతి పాట ఒక మందుగుండు. ఆయన లక్ష్యం ప్రజా విముక్తి. నక్సల్బరీ జ్వాలను గోదావరి లోయ గాలులతో కలిపి భారత గడ్డపై సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడిగా, అరుణోదయ బాధ్యుడిగా, విప్లవ రాగాలు విరజిమ్మిన ఘాన గంధర్వుడిగా కామ్రేడు నాగన్న ఆయన విప్లవోద్యమ జీవిత చరిత్రను వివరిస్తూ ఈ ఒగ్గు కథ రచయిత కామ్రేడ్ ఆవునూరి మధు, కథకులు అరుణోదయ సాంస్కృతిక సమైక్య బృందం సైదులు శ్రీశైలం వేణుగారు.